కావేరి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావేరి. ఏం రాంబాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నా? ఇదేనా నీ కొప్పులో నా మల్లెపూలు? అవును. ఏం పేరు? కావేరి అక్క. నేను పక్కనే ఉంటానమ్మా, నీకేమైనా అవసరం ఉంటే నాకు పిలు. అస్సలు పెట్టుకోవద్దు ఆవిడతో. ఆవిడ అలాగే చెబుతుంది, పిలు అమ్మా. ఏంటో నీ కొప్పులో ఉన్న మల్లెపూలు, నువ్వు పెళ్లి చేసుకోవా? ఇంకా టైం ఉంది. నీ బొందు ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టావు. అకౌంట్ డబ్బులు వేసినట్టు ఏజ్ ని వెనకాల వేసుకుంటాను నీ కొప్పులో నా మల్లెపూలు. అకౌంట్ డబ్బులు వేసుకుంటే వడ్డీ అయినా వస్తుంది, ఏజ్ ని వెనకాల వేసుకుంటే ఏం వస్తుంది? ఏజ్ బార్ తప్ప, ముసల్తనం తప్ప. అసలు నీ కొప్పులో నా మల్లెపూలు ఏం చేస్తున్నావే నువ్వు? ముగ్గేద్దామని బయటకు వచ్చానక్క. నా ఇంట్లోంచి ముగ్గు వేయడానికి ఎవరు బయటకు వస్తారో చూస్తావా? అలా అయితే నాకు కూడా పెళ్లి కావాలి. మీ ఆయన ముగ్గేసాడేంటక్క? తీయాల్సిన నట్టు కరెక్ట్ గా తీసేస్తే మీ ఆయన కూడా వేసేస్తాడు. అవునా? ఇది భలే ఉంది. ఏమైంది? రాత్రి నిద్రలో నడుము పట్టేసిందండి. ప్లీజ్ ఈ రోజుకి ముగ్గేయండి. ప్లీజ్ అండి, వేయండి ప్లీజ్. ఏం పర్ఫార్మెన్స్ చేశావు నీ కొప్పులో నా మల్లెపూలు? నీ పర్ఫార్మెన్స్ లాది 5% చేసిన పెద్ద యాంకర్ ఏది? అరే నేను ఆల్రెడీ పెద్ద యాంకర్నే కదా. నువ్వు చెప్పడం కాదు, నీ కొప్పులో మల్లెపూలు మేము చెప్పాలి ఆ మాట. ఏం చేస్తున్నారు రాంప్రసాద్? పేస్ట్ కొడుతున్నా, లోపల ఉన్నది వస్తుందేమోనని. కొత్తది కొనుక్కోవచ్చు కదా. నీకేం తెలుసు లక్ష్మి, మా బ్యాచలర్ కష్టాలు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 రోజులు ఆలోచిస్తాం తెలుసా? అవునా? ఒక పూటకు ఒక రోజు భోజనం చేస్తాం, 2 రోజులకు ఒకసారి టిఫిన్ చేస్తాం. మరి మందు? అదేంటో మందు మాత్రం రోజు తాగుతుంటా, అర్థం అవదు. 100 రూపాయలు లేదని బాధతో 200 అప్పు చేసి మరి తాగేస్తాం మందు. ఏం సార్, అవునా కదా? మీరు పాడైపోయారా నన్ను కలవకండి. మీరు స్పాయిల్ నాశనమైపోయి బ్యాచ్ మీరు. నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత చెప్తా. ఏమైందిరా? నేను అమ్మాయి లేచిపోవచ్చు. నాకు మీ ఇంట్లోని 2 days అకామిడేషన్ కావాలి. ఎంత దరిద్ర పొజిషన్ లో తెలుసా మేము? 2 days ఎందుకు ఫోన్ చేసి ఏం మీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇంటి రెంట్ కట్టాలి 15,000 తెలుసా నీకు ఆ విషయం? ఇగో 20,000. అరే మిగతా 5,000 కారు కొనుక్కో, BMW. ఇంట్లో కరెంట్ కూడా లేదురా. మెట్రో కూడా తీసుకెళ్ళి రోజున. ఎంతరా కరెంట్ బిల్లు? 16,000 రా. ఇగో 20. ఇంటర్నెట్ బిల్ వచ్చిందిరా, అదంతా 25,000. 1000 ఇచ్చావేంట్రా? ఇంటర్నెట్ ఎంత వాడినా 1000 వస్తుంది, అన్లిమిటెడ్, నాకు తెలుసు. నా బిడ్డ వస్తున్నాడు. నీకు మంచి సంబంధం చేశాను, నా పిల్లని చూడు ఒకసారి. ఏంటి నాయన అది అలా ఉంది? ఏంటి నాన్న అతను అలా ఉన్నాడు? ఇద్దరు సమబుజ్జీలు ఎదురు పడ్డప్పుడు ఇట్టనే ఉంటదమ్మి. పెళ్ళి అయిపోయింది. ఏమండి, నాకు డౌట్. ఇప్పుడు దాకా నేను చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీకు మాత్రం నాలో ఏం నచ్చిన పెళ్లి చేసుకున్నారు? ఏం అసలు అమ్మాయి అన్నారు, అమ్మాయి అన్నారు. నీకు నాలో ఏం నచ్చింది? నాకు అబ్బాయి అన్నారు, చేసుకున్నాను. లో బండి అక్కడ పోయారు, ఎక్కడ ఆపు? మీదే బండి ఎవరిది? బండి మీదే. నిజంగా తాగావా లేదా? తాగలేదని ప్రూవ్ చేసుకో, వదిలేస్తా. 2 టేబుల్ చెప్తా. చెప్పు. 2 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 10 20. మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పు. 2 2 2 2 2 2 2 2 నా మొహంలో నీకు ఏమంటే ఇష్టం? అది మొహం అని అనుకుంటున్నావు చూడు, ఆ అమాయకత్వం ఇష్టం. మీ అందం గురించి ఒక మాటలో చెప్పాలంటే, మిమ్మల్ని మీ ఎక్స్రేని పక్క పక్కన పెట్టి చూస్తే మీ ఎక్స్రే అందంగా అనిపిస్తుంది. మ్యామ్, సో ఇవాల్టి విన్నర్స్ అందరూ అడుగో మహారాజు. చెప్పండి రా. మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. ఈ కన్య కూడా కొంచెం ముదిరినట్టుంది ఈ మధ్యకాలం.
అవతర చికిత్క లబలబహ అవతర చికిత్క లబలబహ. అయ్యగారు మీ పేరు సు రా వస్తున్నా బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో అలా ఉన్నానండి, ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చెయ్యలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అసలు నీ మెళ్ళో తాలేదమ్మా. అసలు నాన్నగారు ఎక్కడుంటారమ్మా? ఇప్పుడు నేను పాట కచేరికి వెళ్తున్నాను. నా పాట రేడియోలో వస్తుంది. మీ అమ్మ గతమేమిటి, మీ అమ్మ ఎందుకు ఇలా ఉంది, ఆ పాటలోనే వినండి. ఈ కోయిల చాలా తొందరపడి కూర్చుందన్నమాట. నీకోసం మంచి సంబంధం చూశాను, నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరే నాన్నగారు పదండి వెళ్దాం. ఏమండి రాఘవమ్మ గారు, ఎవరు మీరు? ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో చూడరా మీరు? మగాడి మొహం చూసేటటువంటి వాళ్ళం కాదండి మేము. ఈ కోయిల పరపురుషుడు స్వార్థం. మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం. మీరు అలా కూర్చోండి, అమ్మాయిని తీసుకొస్తాను. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారు? అమ్మా ప్రేమంటే ఏంటి నాకు తెలియదు కదమ్మా నీకు చెప్పడానికి. మీ అమ్మకి అన్ని తెలియవమ్మా. అది తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నావట్టే బాతు చేసుకుంటున్నావు. చెప్పు ఏం జరిగిందో చెప్పవే. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీరువాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను. మీరు ఎంత బెదిరించినా పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పాను నేను. దొంగ, నువ్వు మమ్మల్ని దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అని వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. 10 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. అర్ధరాత్రి తలుపు కూడా ఎవరా నువ్వు? నేను దొంగనే. దొంగవా? ఇంట్లో ఉన్న 10 లక్షల మర్యాదగా తీసుకొచ్చి 10 రూపాయలు కూడా లేవండి. అలా మాట్లాడతావేంటి సత్తిపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10 లక్షలు. అరే దరిద్రుడా, భయంతో మీరు సంకనాకు పోతారేమనుకున్నా కానీ పక్క వాళ్ళు కూడా సంకనాకిస్తారేంట్రా మీరు? డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పురా. ఏంట్రా చెప్పేది? నా గురించి నీకు తెలియదురా. ఒక గుద్దుగుద్దరంటే కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావులే సత్తిపండు. ఒకటి చంప మీద వేసాను ముడుచుకొని ఇలా మూలను కూర్చుంటావు. ఇచ్చేరా లేకపోతే పుడిచా. దొంగ గారు ఉండండి, నేనే తీసుకొచ్చి ఇస్తా ఉండండి. ఇదిగోటి 10 లక్షలు. దరిద్రుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంట్రానికి? 10 లక్షల గురించే చెప్పాను కదా సత్తిపండు, నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా.